హలో అందరికీ నేను ఈరోజు మెంతికూర పరాటా చేసి చూపిస్తాను చూసేయండి. దీనికి ఒక కట్ట మెంతికూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో 2 కప్పులు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, కొంచెం కారం, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతికూర వేసేసుకుని దాని మీద ఉప్పు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చూడండి, నీళ్ళు పోయకూడదు, నీళ్ళు పోయకుండా కలుపుకోవాలండి. కలిపేసుకుని ఆ తర్వాత నీళ్ళు పోయాలన్నమాట. నీళ్ళు పోసి ఇలా ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ తడిగా చేసుకోకండి, ఇలాగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మెంతికూరలోంచి వాటర్ వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఎక్కువ పిండి పలచగా అయిపోద్ది. ఇప్పుడు ఈ ముద్దగా చేసేసుకున్న తర్వాత దీని మీద నూనె రాసేసుకుని శుభ్రంగా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఏం చేద్దామంటే రైతా చేసుకుందాం. రైతాకి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని ఉప్పు వేసుకుని అందులో కొంచెం చాట్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దాంట్లో బూందీ వేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి పిసికేసుకుని చిన్న చిన్న ఉండలు తీసుకొని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చక్కగా ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకుని చపాతీలాగా మధ్యలో లేయర్లు వచ్చేటట్టుగా ఆయిల్ రాసుకొని చపాతీలాగా చేసేసుకోండి. లేదు అంటే మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. దీన్ని రౌండ్గా చేసుకోవచ్చు, 4 పలకలుగా చేసుకోవచ్చు, ఇదే విధంగా చపాతీలాగా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా టేస్ట్ ఒకటే, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. దీన్ని చక్కగా ఒత్తేసుకున్న తర్వాత మనం పెనం వేడి చేసేసుకుని పెనం మీద వేసేసుకుని కాల్చేసుకోవాలన్నమాట. 2 పక్కల చక్కగా సమానంగా కాలేటట్టు కాల్చుకోవాలి. కాల్చేసుకుని దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవాలండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి, డిన్నర్లో కూడా తినొచ్చు. ఇదే పిండితో మనం స్టఫింగ్ పరాటా కూడా చేసుకోవచ్చండి. స్టఫింగ్ అంటే బంగాళదుంప పెట్టి ఆలూ పరాటా చేస్తారు కదా, అదే టైప్లో మేతి స్టఫింగ్ పరాటా కూడా చేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, మీరు ట్రై చేసి చూడండి. వింటర్లో నేను ఎక్కువ పరాటానే చేస్తానండి. మెంతికూరతోటే కాకుండా పాలకూరతోనూ, ముల్లంగితోనూ, ఇంకా క్యాలీఫ్లవర్తోనూ, క్యాబేజీతోనూ, పన్నీర్తోనూ, బంగాళదుంపతో కూడా పరాటాలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. చూశారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.